కానీ ఇవాల్టితో మీ పని మాత్రం అయిపోతుందని చెప్పారు. ఏంటి వంకరగా మాట్లాడుతున్నావు? వంకర పనులు చేయడం, వంకరగా మాట్లాడడం నాకెలా వస్తుందో వదినా? దీని మాటల్లో మార్పు ఉండదేంది? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో నీకు తెలుసు కదా? తెలుసు వదినా. ఎక్కడికి వెళ్లారో మర్యాదగా చెప్పవే. చెప్పను వదినా. అయినా అంత తొందర ఎందుకు? ఎలాగో ఇంకొంతసేపట్లో అందరికీ అన్నీ తెలుస్తాయి కదా. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ అమ్మికి ఉన్నట్టుండి ఏమై ఉండదమ్మి? మనల్ని చూస్తేనే భయపడి సచ్చేది, అట్టాంటిది మనకే ఎదురు చెప్తా ఉండది. జగదాత్రి ఏదో ప్లాన్ చేసిందత్తయ్య, అందుకే అది అంత ధైర్యంగా మాట్లాడుతోంది. వెంటనే అది ఎక్కడికి వెళ్ళిందో ఏం చేయబోతుందో తెలుసుకుని దాన్ని ఆపాలి. పదనత్తయ్య. ఏమైంది? ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నారు? జగదాత్రి కేదార్ ఏదో చేయబోతున్నారు యువరాజ్. మనం అదేంటో తెలుసుకుని వాళ్ళని ఆపాలి. ఏం చేయబోతున్నారు? ఎలా ఆపాలి? అది ఓళ్ళు ఏం చేస్తా ఉండారో తెలిస్తేనే కదా ఆపగలము. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏం చేయబోతున్నారో తెలీదు, ఎలా చేయబోతున్నారో తెలీదు, అసలు ఏదైనా చేయబోతున్నారో లేదో కూడా తెలీదు. కానీ వెళ్ళి ఆపుతా ఉంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం? డాక్టర్ గారు పదండి, మీరు మాతో చెప్పింది మా నాన్నతో కూడా చెప్దురు గాని. ఏమే యాడికి పోయేది? ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వము. పో బయటికి. డాక్టర్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అన్ని ముందే మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ మాటలు విని మా నాన్నకి నిజం చెప్పడానికి ఎలా వచ్చారు? ఈ నిజం బయటపడితే మాకు జరిగే నష్టం కంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరెళ్ళి మా మావయ్యకి నిజం చెప్తే జరిగింది మొత్తం నేనే మెడికల్ బోర్డుకి చెప్పి మీ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. అమ్మి నువ్వు ఆగు. ఇదిగో డాక్టర్, నిషిక ఏదో కోపంలో మాట్లాడుతా ఉండది. నువ్వు మనసుకు తీసుకోబాక. నువ్వు నా పెనివిటికి నిజం చెప్పడానికి వీల్లేదు. నీకు ఎంత దుడ్డు కావాలంటే అంత దుడ్డు ఇస్తాము. నువ్వు వెనక్కెళ్ళిపో. డాక్టర్ గారు పదండి, నిజం చెప్దరు గాని. ఏందమ్మి మాట్లాడుతా ఉంటే పోతా ఉండారు? చెప్పుండా కదా నా పెనివిటికి నువ్వు నిజం చెప్పకూడదు అని. నీకు ఎంత దుడ్డు కావాలనో చెప్పు, నీకు నేనిస్తా. నాకు ఏ నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? శ్రీవల్లి, నువ్వైనా చెప్పమ్మా నిష్క, ఏం జరుగుతుంది ఇక్కడ? బావుగారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను బావుగారు. అరే, డాక్టర్ గారు కూడా వచ్చారు. వైజయంతి ఎవరికి డబ్బులు ఇస్తానంటుంది? దేని గురించి నాకు తెలియకూడదంటుంది? డాక్టర్ గారు చెప్తారు మావయ్య గారు. డాక్టర్, మీరు మాకు చెప్పింది మా మావయ్య గారికి కూడా చెప్పండి. సార్ అది బో, నువ్వు వీళ్ళ మాటలేవి ఈయనకో. నీకు కోపం తగ్గించేదానికి ఏదేదో చెయ్యాలని చూస్తా ఉంటారు ఈ మొగుడు పెండ్లలిద్దరూ. అవునా? జగదాత్రి కేదార్ని మీరు తిట్టారు కదా, ఆ కోపంతో నిషి మీద నిందలు వేయాలని చూస్తున్నారు. ఈ డాక్టర్తో పాటు ఈ జగదాత్రి కేదార్లను కూడా ఇంట్లోంచి పంపించేయబో. మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒక్కసారి డాక్టర్ గారు చెప్పేది కూడా వినండి మావయ్య గారు. అప్పటికి కూడా మీకు మా మీద కోపం తగ్గకపోయినా, నమ్మకం కలగకపోయినా అత్తయ్య గారు చెప్పినట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఒక కొడుగ్గా నా కోసం ప్రాణాలైనా ఇచ్చే కేదార్ని
అనరాని మాటలని అసహ్యించుకున్నాను. వాళ్ళ కళ్ళల్లోకి చూసి క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడేలా చేశారు. మీరు చేసిన మోసానికి ఇవాళ నేనందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అమ్మ జగదాత్రి, కేదార్, ఇప్పుడు మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. నానా, అందులో ఏ విషమో పెట్టుండొచ్చు. మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉందమ్మా. నానా, మీరు చెయ్యని తప్పుకి మిమ్మల్ని నిందించి అనరాని మాటలు అన్నందుకు నా పెద్దరికాన్ని కోల్పోయానమ్మా. మావయ్య గారు, నా కుటుంబాన్ని నమ్మి నేను మోసపోయానమ్మా. కుదిరితే నన్ను క్షమించండి. మావయ్య గారు, ఏంటి మావయ్య గారు మాటలు? ఈ ఇంటికి పెద్ద మీరు మమ్మల్ని ఒక 4 మాటలు అనడం కూడా తప్పేనా చెప్పండి? మమ్మల్ని కొట్టే హక్కైనా తిట్టే హక్కైనా మీకు మాత్రమే ఉంది నాన్న. కొడుకు తప్పు చేస్తే ఏ తండ్రికి మాత్రం కోపం రాదు చెప్పండి? మీరు మమ్మల్ని తిట్టడంలో కూడా మా మీద మీ ప్రేమ కనిపించింది మావయ్య గారు. మా మీద మీకున్న హక్కు తెలిసింది. మీరు మమ్మల్ని ఎంతగా నమ్మారో అర్థమైంది.